ఈ సీఎం డిప్యూటీ సీఎం ఈ గొడవలన్నిటికీ కారణమైనటువంటిది ప్రధానంగా కనబడుతున్నది మూడు అంశాలు. పవన్ కళ్యాణ్ కిలికి పారేయడం వలన జరిగినటువంటి ఇష్యూస్ అనుకోవాలి. ఒకటి, మేము బయటికి వెళ్తే ప్రజలు తిడుతున్నారు, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అంటూ అప్పుడు అనితని ఉద్దేశించి అన్నట్టుగానే అంటూ లా అండ్ ఆర్డర్ అంటే గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గొడవలు చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అట్లాగే ఇష్యూస్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అన్నటువంటి పాయింట్ని టచ్ చేస్తూ మాట్లాడినటువంటిది. ఫెయిల్యూర్ ఏమో అనితది, సక్సెస్ ఏమో దాన్ని ఏలెత్తి చూపెట్టినటువంటిది ప్రతిపక్ష నాయకుడి కంటే పవన్ కళ్యాణ్ అన్నటువంటిది. అది ఒకటి తెలుగుదేశం క్యాడర్లో ఫస్ట్ అసంతృప్తికి కారణమైంది. రెండవది వచ్చేటప్పటికి తిరుమల తొక్కిసలాట సందర్భంలో చైర్మన్ నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, నేను ఆయన మోకాళ్ళ మీద కూర్చుని క్షమాపణ చెప్పారు కాబట్టి అట్లాంటి క్షమాపణ వీళ్ళని చెప్పమంటే మేమెందుకు చెప్పాలి అన్నటువంటి రూట్లో ముందు మాట్లాడి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి మేరకు క్షమాపణ చెప్తూ ఒక మెయిల్ని ప్లస్ ఆ తర్వాత మళ్ళీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ రెండు చేతులు ఎత్తి క్షమాపణ అడిగినటువంటి సందర్భంలో ఆయన నోటితో చెప్పినటువంటి సిచ్యుయేషన్. అక్కడికే ఒక అసంతృప్తి, ఎందుకు క్షమాపణ చెప్పాలి అన్నటువంటి కోణంలో నుంచి ఉన్నది. అక్కడ కూడా చంద్రబాబు ఏమో ఆ సమస్యకి సంబంధించి పరిష్కారం వైపుకి వెళ్తే ఈయన దాంట్లో తమని దెబ్బతీశారన్నటువంటి ఫీలింగ్ ఉంది. ఏపోతే సొంత నియోజకవర్గం పిఠాపురంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి, గంజాయి పెరిగిపోతుంది, సెటిల్మెంట్స్ బిజీగా ఉంటున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం. అది కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇక్కడ అసంతృప్తికి కారణమైనటువంటి విషయం. వాస్తవంగా అయితే గనక పవన్ కళ్యాణ్ లెక్క ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి, తను చంద్రబాబు గారిని పొగుడుతూ ఉండటం ద్వారా తెలుగుదేశానికి సంబంధించినటువంటి సింపథైజర్లు తటస్థులని అభిమానాన్ని పొందడం, అలాగే లోపాలను ఎత్తి చూపెట్టేటటువంటి ప్రతిపక్ష పాత్ర ద్వారా జగన్ కంటే కూడా పవనే బెటర్ అన్నటువంటి ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీసుకురావడం. మరొక వైపున సమర్థవంతమైనటువంటి నాయకుడు, పాలన అంటే ప్రత్యామ్నాయం, చంద్రబాబుని చూసేశారు, జగన్ని చూసేశారు, పవన్ అయితేనే కరెక్ట్, చూడండి చక్కగా ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు, పంచాయతీరాజ్ ద్వారా రోడ్లు వేయించాడు, అట్లాగే అటవీ శాఖ ద్వారా అక్కడికి వెళ్ళి మరీ తిరిగి వచ్చాడు, అటవీ గ్రామాల్లో కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాడు, అట్లాగే నిజమైనటువంటి ప్రజలకు సంబంధించిన అంశాలు స్వయంగా స్పందిస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ కల్పించుకోవడం ద్వారా భవిష్యత్ ముఖ్యమంత్రిగా పనికొచ్చేవాడు జగన్తో పోల్చుకుంటే పవనే అనేటటువంటి ముద్ర వేసుకునే ప్రయత్నం పవన్ చేస్తున్నాడు. ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నటువంటి అంశం. అందువల్లనే ప్రారంభమైనటువంటిది డిప్యూటీ సీఎం లాంటి నినాదాలు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు కంట్రోల్ చేయమన్నారు అని ఆదేశించారు అన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.